వెబ్ డెవలపర్ అవ్వాలి అని మీలో ఎంతమంది ప్లాన్ చేస్తున్నారు? ఏ రీజన్స్ వల్ల వెబ్ డెవలపర్ అవ్వలేకపోతున్నారు? బిగినర్స్ కి ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ గురించి ఒక భయం ఉంటుంది. కానీ మీరు ఒక విషయం మెల్లగా నేర్చుకోవడం మొదలు పెడితే మీకు ఇది కష్టంగా అనిపించదు. ముందు మీరు HTML తో స్టార్ట్ చేస్తే మీ జర్నీ ఈజీ అవుతుంది. నెక్స్ట్ CSS నేర్చుకుంటే కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగి మీరే ఓన్ గా ఏదైనా అప్లికేషన్ ని డెవలప్ చేయాలి అని ఆలోచన వస్తుంది. మరి ఒక అప్లికేషన్ ని డిజైన్ చేస్తే సరిపోతుందా? అది రన్ అవ్వాలి అంటే కొన్ని ఫంక్షన్స్ కూడా కావాలి. దీనికోసం జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. ఏంటి ఇన్ని నేర్చుకుంటే కానీ డెవలపర్ అవ్వలేమా అని మీలో మీరు డిసప్పాయింట్ అయిపోకండి. వాటిలో మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఒక లాంగ్వేజ్ ని నేర్చుకోవడం పైన కొన్ని నెలల పాటు స్పెండ్ చేయకుండా మినిమం నాలెడ్జ్ ఉంటే ఇవే మీకు ఈజీ అవుతాయి. ఇంకా స్ట్రైట్ గా వెబ్ డెవలపర్ దగ్గరికి వద్దాం. దీనిలో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్, ఇంకొకటి బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే మనం ఏదైనా వెబ్సైట్ ని గానీ యాప్ ని ఓపెన్ చేసినప్పుడు మనకి స్క్రీన్ మీద కనిపించే ఆప్షన్స్ అండ్ దాని రియాక్షన్స్. ఇంకా బ్యాక్ ఎండ్ అంటే వాటి యాక్షన్స్ వెనక రన్ అవుతున్న ఫంక్షన్స్. ఈ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రెండు నేర్చుకుంటే మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు. ఒకేసారి రెండు నేర్చుకుంటే ఎక్కువ కష్టం అనిపించవచ్చు. ముందు రెండిట్లో ఒకటి చూస్ చేసుకొని దానిలో స్ట్రాంగ్ అవ్వండి. ఈ రెండిటికి సపరేట్ గా చాలా డిమాండ్ ఉంది. ఫాస్ట్ గా జాబ్ లో సెటిల్ అవ్వాలి అంటే ఫ్రంట్ ఎండ్ ని చూస్ చేసుకోండి. మీరు ఏ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నా సరే డీబగ్గింగ్ చేయడం రాకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. దానికోసం CSS లో ఫ్రేమ్వర్క్ నేర్చుకోండి. వెబ్ డెవలపర్స్ కి రియాక్ట్ కానీ నోట్ కానీ వచ్చి ఉంటే మీకు నెక్స్ట్ లెవెల్లో పెద్దగా కష్టం అనిపించదు. మీకు ఇదంతా డీటెయిల్ గా తెలియాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న ఫామ్ ని ఫిల్ చేసి మా టీంతో ఇంటరాక్ట్ అవ్వండి. మేమే మీకు గైడెన్స్ ఇస్తాం. ప్రెజెంట్ మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి.